మీ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మీ దగ్గర ఇంకా ఇలాంటివి వస్తూ ఉన్నాయా? అంటే మాకు అమ్మాయే అబ్బాయే కావాలి, అమ్మాయి వద్దు అన్నవేమన్నా వస్తూ ఉంటాయా అండి? నేను యాక్చువల్లీ ఇది పాతకాలం థింకింగ్ అనుకున్నానండి. అదే. కానీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే, చాలా మందికి ఇప్పటికి ఆ ఫీలింగ్ ఉంది. హ్మ్. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంది. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా నా దగ్గరికొస్తారు. ఐవీఎఫ్ చేయించండి. ఐవీఎఫ్ చేసుకుందాము అని. ఎందుకమ్మా ఐవీఎఫ్? ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళిద్దరిని మంచిగా చదివించుకోవచ్చు కదా! అంటే, లేదు లేదు నాకు అబ్బాయి కావాలి. ఐవీఎఫ్ అయితే అబ్బాయి అవుతారు. నేను పాత కాలంలోనే అనుకున్నాను ఇలాంటి థింకింగ్ ఉందని. కానీ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే, హ్మ్. ఇప్పటికి అలానే ఆలోచిస్తున్నానండి. చాలా వరకు అంటే హ్మ్. కొంతవరకు మారింది. కానీ చాలా వరకు ఇంకా అబ్బాయి ఉంటేనే బావుంటుంది అని. నాకు కొంతమంది పేషెంట్స్ ఒస్తారు. ముందు ఇద్దరు అమ్మాయిలున్నవాళ్ళు, నాకు మళ్ళీ ట్రీట్మెంట్ చేయండి. పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయింది. హ్మ్. సో, ఇప్పుడు ఐవీఎఫ్ చేసి నాకొక అబ్బాయినివ్వండి అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్‌లో అబ్బాయొస్తుంది లేదా అమ్మాయొస్తుంది అనేది గ్యారంటీ లేదు. కానీ ఐవీఎఫ్‌లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అన్నది మాత్రం అందరికీ చాలా ఇదే ఆ! అర్థమవుతుంది. అసలు ఆ అపోహ కూడా రాంగ్. హ్మ్. అమ్మాయి ఐవీఎఫ్‌లో ట్విన్స్ అయితే ఒక అమ్మాయి, అబ్బాయి అనేది ఎవరికీ తెలీదు. అది ఓకే. దేవుడిచ్చే వరం. అంతే. మనకి అసలు అంటే ఐవీఎఫ్‌లో ఇది 2 ఎంబ్రియోస్ ఏస్తే ఒకటి అమ్మాయి, అబ్బాయి అని చెప్పడం హ్మ్. అస్సలు అవ్వదు. మనకసలు ఓకే. అది తెలీదు. ఎవరికీ తెలీదది. కానీ స్టిల్ ఇప్పటికి నాకు ఇద్దరు పిల్లలయిన తర్వాత, ముగ్గురు, నలుగురు పిల్లలయిన తర్వాతకొచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అబ్బాయి కావాలి. మీరు ఎలాగోలా ట్రీట్మెంట్ చేసి అబ్బాయి ఇవ్వండి. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి ఎందుకింకా ఆ సొసైటీ ఇంకా ఎందుకలా మారట్లేదు? ఇప్పటికి ఇప్పుడు మన ఒలింపిక్ గేమ్స్‌లో గూడా అందరూ అమ్మాయిలే ఆ! సాధిస్తున్నారు. అమ్మాయికి, అబ్బాయికి ఈ కాలంలో చాలా వరకు డిఫరెన్స్ లేదు. చదువులో కానీ, హ్మ్. ఈవెన్ ఎనీ మెడల్స్‌లో గానీ, అన్నిట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, అయ్యో! ఎందుకు ఇంకా అలా ఆలోచిస్తుందని చాలా బాధేసింది. ఎంత చెప్పడానికి ట్రై చేసినా లేదు లేదు. హ్మ్. వేరే వాళ్ళంటున్నారు. "అబ్బాయి లేడు మీకు. అబ్బాయి లేడు కాబట్టి మీకు ఇది రాదు. ఆస్తి రాదు." ఫస్ట్ ఇదొకటి చూసాను. "మీకు అబ్బాయి లేడు కాబట్టి ఆస్తి అవును. రాదు." ఏంటిదంతా? ఇదంతా అంటే ఈ మధ్య కాలంలో కూడా హ్మ్. ఇలా ఆలోచిస్తున్నానంటే చాలా బాధేసింది. అయ్యో! ఎక్కడికి ఏంటిది అని హ్మ్. చాలా బాధేసిందండి. మీరన్నట్టేందంటే ఏదో ఒకప్పుడు ఉంది అంటే ఒక రకం. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంత మనం ఈ టైంలో కూడా ఇలాంటి జనరేషన్‌లో కూడా అబ్బాయే కావాలి అనుకోవడం అంటే విచిత్రంగా ఉంది. అవును. అయితే ఒక ఒక విచిత్రమైన సిట్యుయేషన్ చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు. మంచి ఎడ్యుకేటెడ్ కపుల్ అన్నమాట హ్మ్. ఇద్దరు. 17 ఇయర్స్ అయింది పెళ్లై. అసలు ఎగ్ నంబర్ అనేది చాలా తక్కువ. తన ఏజ్ కూడా 37, 38 అట్లా ఓకే. ఉండిందనమాట. వాళ్ళకి చాలా కష్టం మీద చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి పిల్లలు పుట్టించాము. ట్విన్స్ హ్మ్. ఇద్దరు. ట్విన్స్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు. పేషెంట్ మా దగ్గర నుంచి ఎళ్ళినప్పుడు హ్యాపీగా ఉంది. కానీ డెలివరీ అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలని తెలిసి వాళ్ళ హస్బెండ్ మాకు ఫోను చేసి, "అయ్యో! ఇద్దరు అమ్మాయిలయ్యారు." అలా ఎలా అయ్యారండి? అయ్యో! మేము చాలా బాధపడుతున్నాం. నాకసలు చాలా అంటే చాలా బాధేసింది. అదేంటి అసలు ఇంత మనకి పిల్లలంటే దేవుడిచ్చే కరెక్ట్. వరం. అలాంటిది 17 ఏళ్ల తర్వాత మీకు పిల్లలయ్యారు. అసలు అవ్వదనుకున్న వాళ్ళకి హ్మ్. పిల్లలయ్యారు. అలాంటిది ఎంత సంతోషంగా ఉండాలి. అవును. ఇద్దరయ్యారు అది కూడా. అమ్మాయిలని చెప్పి బాధపడుతున్నాం అంటే నాకు చాలా బాధేసింది. అయ్యో! అదెందుకమ్మా మీకసలు దేవుడిచ్చిన వరం అసలు మీరలా ఎలా హ్మ్. అనుకుంటున్నారు? అని ఎంత కౌన్సిల్ చేసినా ఇంకా అయ్యో! లేదు మా వైఫ్ ఇంకా ఏడుస్తుంది. అలానే ఓహ్! అంటున్నారు. ఇంకా ఈ థింకింగ్ మారలేదా అని చాలా బాధేసింది. సీరియస్‌లీ. అవును. అయితే మీరు మామూలుగా ఎంతోమంది పేషెంట్స్‌ని చూస్తూ ఉండింటారు. మామూలుగా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచండి? అంటే ఇప్పుడు 19 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళు కూడా మీ దగ్గరకొస్తూ ఉండొచ్చు. ఇదొకటి కూడా ఒక బర్నింగ్ పాయింట్ అండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫెర్టిలిటీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇండియన్ లా ప్రకారం కూడా మనకి పెళ్ళికి ఒక లిమిట్ ఉంది. పెళ్ళికి ఈ ఏజ్ తర్వాతే పెళ్లి చేయాలని ఒక లిమిట్ ఉంది. అలానే ఫెర్టిలిటీకి కూడా 21 ఇయర్స్ తర్వాతే మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలి అని హ్మ్. రీసెంట్‌గా ఒక లా వచ్చిందనమాట. ఏఆర్‌టి బిల్ ప్రకారం 21 ఇయర్స్ తర్వాతే మనం ట్రీట్మెంట్ చేయాలి. కానీ నేను చాలా చోట్ల చూస్తాననమాట. ఇది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ ఊర్లలో ఉంటుంది. ఓకే. నేనెప్పుడైనా క్యాంప్‌కెళ్ళినప్పుడు కూడా 17 ఇయర్స్, 18 ఇయర్స్ పెళ్ళై ఒక హ్మ్. సంవత్సరం అయింది. ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి పిల్లలిచ్చేసేయండి. 17, 18 ఇయర్స్‌కి వాళ్ళ జ్ఞానం గూడా సరిగ్గా తెలుస్తుందో అవును లేదో. కదా! ప్రాపర్‌గా ఏమైనా తెలుసో లేదో కూడా తెలీదు. పాపం అలా హ్మ్. పుష్ చేసేస్తుంటే హ్మ్. చాలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మందికి సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫెర్టిలిటీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. 21 ఇయర్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు పిల్లల కంటే వాళ్ళకి ఒక జ్ఞానం ఉంటుంది. కరెక్ట్. పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. సో, ఇది కూడా ఒక వెరీ పెయిన్ పాయింట్ అండి ఇది చాలా మందికి. హ్మ్. 18, 19 ఇయర్స్‌కి చాలామందొచ్చేసి
అది కూడా పోనీ ట్రీట్మెంట్ చేయండి, ఇది చేయండి. ఐవీఎఫ్ చేసేసి పిల్లలు ఇచ్చేసేయండి. వాళ్ళకి వెంటనే కావాలి. ఇప్పుడు నాకు వెంటనే ఇంక 3 నెలల్లో పిల్లలు కావాలి. సంవత్సరం అయిపోయింది. ఊర్లో అందరూ మాటలంటున్నారు. ఊరికి వెళ్ళలేకపోతున్నాం. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం. వాళ్ళ హస్బెండ్ వచ్చి పిల్లల్ని వైఫ్‌ని తిట్టుతున్నాడంట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తున్నాడంట. ఎందుకంటే పిల్లలు పుట్టట్లేదని. ఇద్దరు కలిస్తేనే కదా పిల్లలు పుట్టేది. కరెక్ట్. ఇదేదో పుట్టట్లేదని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేస్తే ఇంకప్పుడు ఎలా పుడతారు కదా! అది ఇంకా చాలా బాధాకరంగా ఉంది. ఇంకా చాలా మంది ఏంటంటే ఇది పిల్లలు పుట్టట్లేదు అంటే అమ్మాయిదే ప్రాబ్లం, నాకేమీ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు చాలా అబ్బాయిలు. అస్సలు అట్లా కాదండి. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా మేల్ ఫర్టిలిటీ అకౌంట్స్ టు 40% ఆఫ్ ది ఇన్ఫర్టైల్ ఇష్యూస్ అనమాట. అంటే 40%, 10లో 4 మంది ఇన్ఫర్టైల్ ఉంటే దాంట్లో మేల్స్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అలాంటిది జస్ట్ నాలో ప్రాబ్లం లేదు, వాళ్ళని పంపిస్తారు, వైఫ్ని పంపిస్తారు, పాపం వైఫ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తారు, పంపించి ట్రీట్మెంట్ చేసేసేయండి, పిల్లల్ని ఎలాగోలా ఇచ్చేసేయండి. అసలు అదెలా అవుతుంది? పిల్లలు అంటేనే ఇద్దరు కలిస్తేనే పిల్లలు అవుతారు. సో ఫస్ట్ థింగ్ అసలు నేను చాలామంది నా పేషెంట్స్కి చెప్తాను, పిల్లలు కావాలంటే హస్బెండ్ వైఫ్ రండి. మీరు అమ్మాయిని అమ్మ వాళ్ళతో పంపించడం అట్లా కాదు. ఫస్ట్ హస్బెండ్ వైఫ్ రండి. చాలా పేషెంట్స్ వస్తారు వాళ్ళ అమ్మతోనో, పిన్నితోనో, వాళ్ళ సిస్టర్తోనో. అస్సలు అట్లా కాదు. మీరు ఫస్ట్ నెక్స్ట్ విజిట్లో హస్బెండ్ తీసుకురండి, మీ ఇద్దరు కలిసి రండి. ఇది మీ ఇద్దరి ప్రాబ్లం కదా, ఓన్లీ వైఫ్ ప్రాబ్లం కాదు, లేదా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కాదు. సో ఇది మీ ఇద్దరు ప్రాబ్లం కాబట్టి మీ ఇద్దరు రండి. ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు టెస్టులు చేసుకోండి. ఎవరికి తెలుసు ఎవరికి ప్రాబ్లం ఉందో ఎవరికి అవ్వట్లేదో, ఇద్దరు టెస్టులు చేసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా మందికి అదే చెప్తానన్నమాట. కొంతమంది హస్బెండ్స్కి కోపం వస్తుంది, నేను చూసాను కూడా అలాగా. అదేంటి నాలో ప్రాబ్లం ఉందంటున్నారా మీరు, అంటే నాకేమైనా ప్రాబ్లం అనుకుంటున్నారా, నేను ఎంత స్ట్రాంగో మీకు తెలుసా, అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీలో ప్రాబ్లం ఉంది అని అనట్లేదు, కానీ టెస్ట్ అయితే ఇద్దరు చేయించుకోవాలి. ఎంత స్ట్రాంగ్ అయినా ఎంత ఫిట్ ఉన్నా కూడా ఈ టెస్ట్లోనే తెలుస్తుంది మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. సో పాపం అలా ఓన్లీ అమ్మాయిల ఫ్యామిలీని పంపించేసి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా, అంటే అందుకే అసలు హస్బెండ్ వైఫ్ వస్తేనే ట్రీట్మెంట్ చేస్తానని చాలా మందికి చెప్తాను అనమాట. ఇద్దరు వస్తేనే అది ఇద్దరు ప్రాబ్లం, వేరే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కూడా కాదు. సో ఇప్పుడు మామూలుగా సీత గారు పెళ్లి కాకముందు వీళ్ళు కలుస్తూ ప్రెగ్నెంట్ కాకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే లివింగ్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇంకెవ్వరైనా సరే, ఈ మధ్య బాగా అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా పెళ్ళి అయిన తర్వాత? అంటే ఇప్పుడు లివింగ్లో ఉన్న ఈ మధ్య కాలం చాలా కామన్ అయిపోయింది. ఉండడం తప్పను, కానీ ఉండేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఏ హార్మోనల్ టాబ్లెట్కైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏ ఒక్క టాబ్లెట్ ఇచ్చినా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ హార్మోనల్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ఫ్యూచర్లో మనకి పిల్లలకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో లివింగ్లో ఉండడం నేను తప్పను, కానీ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సిన ప్రికాషన్స్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ అంతా అయిపోయిన తర్వాత ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.